అందరు ఎలా ఉన్నారు? ఇవాళ ఎగ్ పొరట్టు చేసుకుందామండి. ముందైతే స్టవ్ వెలిగించుకుందాం. స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టుకుందాం. ఆయిల్ వేసుకుందామండి. ఇక ఉల్లిపాయలు మగ్గించుకుందామండి. కొంచెం ఉప్పు వేసుకుందామండి. ఉల్లిపాయలు మగ్గడానికి చిటికెడంత ఉప్పు వేసుకుంటే త్వరగా మగ్గుతాయి ఉల్లిపాయలు. పచ్చిమిరపకాయలు వేసుకుందామండి. కొంచెం అల్లం వెల్లిపాయ వేసుకుందామండి. కొద్దిగా పసుపు వేసుకొని కొద్ది కారం వేసుకున్నాం. ఇది మిరియాల పౌడర్ అండి. కొంచెం మిరియాల పౌడర్ వేసుకున్నాం. ఇప్పుడు ఎగ్స్ వేసుకుందామండి. నేను 3 ఎగ్స్ తీసుకుంటున్నాను దీనికి. మీకు కావాలంటే ఎక్కువ వేసుకోవచ్చు ఎగ్స్. ఇప్పుడు ఎగ్స్ వేసుకుందామండి. 3 ఎగ్స్ వేసుకుంటున్నాం కదా, పగలగొట్టి 3 గుడ్లు వేసుకుందాం. కొంచెం ఉప్పు వేసుకుందామండి దీనిపైన. ఇప్పుడు కొంచెం మనం మగ్గిద్దామండి. ఒక 2 నిమిషాలు మగ్గిద్దాము. మూత పెట్టుకొని చూద్దామండి. మూత తీసి చూసుకుందాం. ఇప్పుడు కొంచెం ఇట్లా కలుపుకోవాలండి. టూ మినిట్స్లో మగ్గిపోతుందండి. ఇది బాగుంటుందండి. చపాతీ ఎంబడి చాలా బాగుంటుంది. వేడివేడి అన్నంలో బాగుంటుంది. పిల్లలు ఇష్టంగా తింటారు. మార్నింగ్ అవర్స్ ఆఫీస్కి కూడా లేట్ అవుతుంది అనకుండా తొందరగా అయిపోతుంది ఇది. మూత తీసి చూసుకుందామండి ఒకసారి. చూడండి ఎంత బాగా వస్తుంది. తొందరగా అయిపోతుందండి. మనకి ఎక్కువ టైం పడుతుంది. రసం వెంబడి బాగుంటుంది. టమాటా రసం వెంబడి, పప్పుచారు వెంబడి నంచుకు పెట్టుకొని తింటే చాలా బాగుంటుందండి ఇది. పుల్కాస్కి ఇంకా అయిపోయినట్టేనండి ఇది. గరం మసాలా వేసి దించుకుందామండి. కొంచెం కొత్తిమీర వేసేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకుందాం.
చూసారండి ఎంత బాగా వచ్చిందో. అయిపోయింది మనకి. ఎగ్ పొరట్టు రెడీ అయిందండి. స్టవ్ ఆఫ్ చేసుకుందాం. గిన్నెలకు తీసుకుందామండి ఇది. చూడండి ఎగ్ పొరట్టు మనకి మంచిగా రెడీ అయిపోయింది. నచ్చితే మీరు కూడా ఒకసారి ట్రై చేయండి, కామెంట్ చేయండి, ఒక లైక్ ఇవ్వండి. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ.